ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్లో చోటు కల్పించాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, జనాభా ప్రతిపాదకన తమ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో చోటు కల్పించాలన్నారు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అంటున్న అట్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ వైపు అట్లూరి లక్ష్మణ్ ప్రధానంగా మీనాక్షి నటరాజన్ కలిసారు. వైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మధ్యాహ్నం భేటీ అయ్యారు. అసలు మీరు ఏం చెప్పారు, వాళ్ళు సంబంధించి కూడా ఏం క్లారిటీ ఇవ్వడం జరిగింది? మేము ఒకటేనండి, మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష 30 సంవత్సరాల యొక్క వర్గీకరణ పోరాటం, మా మాదిగలకు జరిగినటువంటి చట్ట కేటగరేషన్ గౌరవ ముఖ్యమంత్రి రీతిలో అమలైన సందర్భంలో 32 లక్షల వంటి మా మాదిగలకు కొత్తగా ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గంలో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, గౌరవ మీనాక్షి నటరాజన్ కోరడం జరిగింది. రేపు ఢిల్లీ కూడా ఏదైతే అపాయింట్మెంట్ దొరికిన వెంటనే మా కేసీ వేణుగోపాల్ మళ్ళీ దొరికిన వెంటనే అక్కడ కూడా వెళ్తామన్న విషయాన్ని కూడా మనం చేస్తున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభలేమండి. మేము తెలంగాణ ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉన్నారు, మాదిగ వర్గం అండగా ఉన్నది కాబట్టి ఇలా మేము 5 ఎమ్మెల్యేలను గెలిచినాం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. మా హక్కును మేము అడుగుతున్నామండి. రాహుల్జీ అన్నాడు కదా, జిస్కా ఇస్తేదారి ఉస్కా భాగ్యదారి అన్నాడు కదా, అది అమలు చేయమంటున్నాం అంతే తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. 6 మంత్రి ఎవరికైనా ఇవ్వనియండి, 5 ఇంకా 5 ఒకటి మాది ఎక్కియండి, మా 5 ఉన్న 5 ఎవరికైనా ఒకరికి ఇవ్వండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు కదా, మేము మా హక్కును మేము అడుగుతున్నాం తప్ప. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా విభేదించి ఈ లేఖలు రాయడం కావచ్చు, అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 ఎమ్మెల్యేలను కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మంత్రిపరంగా ఒకటే కాదు కదండి ఉన్నది, ఒకటే పోస్ట్ కాదు కదా. మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో బట్టి అనేక డాక్టర్ వివేక్ గారు కూడా మంత్రి పదవి ఇవ్వమనండి, మేము స్వాగతిస్తాం. మా సోదరుడే కదా, మాకు వర్గీకరణ కూడా సహకరించాడు కదా. వరుస సభలో చట్టసభలో మనం వ్యతిరేకించలే కదా, మా సభని మాట్లాడేటప్పుడు ఆయన వ్యతిరేకించాలి కదా. డాక్టర్ వివేక్ గారు ఎప్పుడు వ్యతిరేకించలే. అన్నదమ్ములాగా మేము చట్టాన్ని చేసుకున్నాం, అన్నదమ్ములాగా వారు కూడా మంత్రిగా ఉండని. 6 5 ఆయనకు 1 అనండి, మిగతా 5 మాకు 1 మనం. మేమేమి ఒకటే మంత్రి పదవి ఉన్నది అన్నప్పుడు మేము ఏమైనా మాట్లాడితే వారికి రాకుండా చేస్తామనేది కాదు కదా. మేము 25 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళం. మేము పార్టీ జెండా పట్టుకొని పార్టీని నమ్ముకొని కష్టాలైనా నష్టాలైనా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని నమ్ముకొని ప్రజల పక్షాన్ని గెలిపోతున్నాం. మేము మా న్యాయమైన సమస్యలు మంత్రి కోసం మా 32 లక్షల మంది ప్రజల పక్షాన్ని మేము అడిగితే రాహుల్జీ మాట ఏమన్నాడు, జిస్కా ఇస్తదారి ఉస్కా భాగ్యదారి అన్నాడు కదా. చట్టాన్ని కాయిదాలు చేసినావు, చట్టాల్లో ఉంచి చట్టాన్ని కాయిదాల్లో ఉంచి అమలు చేసే విషయం మంత్రివర్గం ఎందుకు ఇయ్యరు? అది కూడా అమలు చేయాలి కదా. అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏం చెప్పింది, రేపు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ ఎవరిని కలగబోతున్నారు? కేసీ వేణుగోపాల్ గారిని, మల్లికార్జున ఖార్గే కానీ, రాహుల్జీ గారిని ఎవరు టైం ఇస్తే వారిని నాకు కలుస్తాం. ఇక్కడనే మేము టైం అనేది ఇక్కడనే మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఢిల్లీ పోయి మేము అక్కడ ఇబ్బంది పడే కన్నా ఇక్కడనే వారు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైం ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్తాం తప్ప మేము ఎవరు కూడా ఒకటి మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఈరోజు ఎస్సీ కేటగరీషన్ అయ్యే విషయం లోపల పెద్దలు దామోదర్ రాజనరసింహ మా అన్నగారి యొక్క నేతృత్వంలో మేము ఢిల్లీకి పోయినాం. ఆ రోజు మా వాదనలు నిలిపించినాం. మొన్న చట్టం చేసి అసెంబ్లీ చట్టం చేసే విషయంలో ఆయన నేతృత్వం లోపల వేలాది మంది అప్లికేషన్స్ లోపల హైదరాబాద్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి మొత్తం మంది ఎందుకు కేటగరీషన్ కావాలి, మాదిగలు ఎంతమంది ఒక సమాచారాన్ని కూడా టేకప్ చేసిండు. చట్టాన్ని అమలు చేసి తినే టైంలో కూడా హైకోర్టులో కొంతమంది కేసు వేస్తే ఆయన సీనియర్ వకీలం పెట్టి మా మాదిగల తరఫున పోరాటం చేసిన మా నాయకుడు వారి నేతృత్వంలో పోతామన్న విషయాన్ని మనం చేస్తున్నాం. ప్రధానంగా జనాభా ప్రతిపాదికన 32 లక్షలకు పైగా కూడా మాదిగ జనాభా ఉన్నది. ఆ ప్రతిపాదికన ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదం కావచ్చు, మాట ప్రకారం ఎంత జనాభా ఉందో అంతకు సంబంధించి కూడా లబ్ధి ఇవ్వాలని కూడా ఆయన చెప్పిన నినాదాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు క్యాబినెట్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఇక ఈ అంశం పైన కూడా మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించారు. రేపు సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ని అలాగే ఖర్గేను కలిసే ప్రయత్నం చేస్తాం. క్యాబినెట్లోకి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించి తమ ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించి కూడా న్యాయం చేయాలని న్యాయమైన డిమాండ్ మేము కోరుతా ఉన్నామని కూడా అట్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. 100% మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.